మరణం ఈ పదం వింటేనే మనకు గుర్తొచ్చేది కన్నీళ్ళు, విషాదం, ఒక నిశ్శబ్దం. మీరెప్పుడైనా చనిపోయిన ఒక వ్యక్తి శవం పక్కన నిలబడి ఎవరైనా పగలబడి నవ్వడం చూశారా? అది పిచ్చితనమనుకుంటున్నారా లేదా అవమానించడమనుకుంటున్నారా? కాని వందల ఏళ్ల క్రితం ప్రాచీన చైనాలో ముగ్గురు వ్యక్తులు సరిగ్గా ఇదే చేశారు. ప్రపంచం మొత్తం ఏడుస్తున్న చోట వారు నవ్వుతూ ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడించారు. ఆ రహస్యమేంటో తెలిస్తే ఇకపై మీ జీవితంలో ఎంకటి కష్టమొచ్చినా మీరు కన్నీళ్లు పెట్టుకోరు. చరిత్రలో వారి పేర్లు ఎవ్వరికీ తెలియదు. ప్రపంచం వారిని ముగ్గురు నవ్వుతున్న సన్యాసులు, 3 లాఫింగ్ మంక్స్ అని పిలిచేది. వారు ఎన్నడూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు. వారి ప్రార్థన, వారి బోధన, వారి వేదాంతం అంతా ఒకటే, కేవలం నవ్వడం. వారు ఒక ఊరికి వెళ్లేవారు. ఊరి మధ్యలో ఉన్న రద్దీ మార్కెట్లో నిలబడేవారు. ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు. అంతే. సడన్గా పెద్దగా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టేవారు. వారి నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత అంటువ్యాధిలా ఉండేదంటే అప్పటివరకు అప్పుల బాధలో ఉన్న వ్యాపారి, కష్టాల్లో ఉన్న రైతు, గొడవపడుతున్న భార్యాభర్తలు అందరూ తమ బాధలు మరిచిపోయి వాళ్లతో కలిసి నవ్వేవారు. నిమిషాల్లో ఆ ఊరు మొత్తం ఒక పండుగ వాతావరణంగా మారిపోయేది. నవ్వు అనేది ఆత్మను శుభ్రపరిచే అద్భుతమైన ఔషధమని వారు ప్రపంచానికి మాటలు లేకుండానే నేర్పించారు. చావు అంచుల వద్ద నవ్వు, ద కింగ్స్ డెత్ సెంటెన్స్. ఈ ముగ్గురు సన్యాసుల నవ్వుల ప్రయాణం ఎప్పుడూ పూలపాన్పులా సాగలేదు. ఒకసారి వారు ఒక క్రూరుడైన రాజు పాలిస్తున్న రాజ్యానికి వెళ్లారు. ఆ రాజుకు ప్రజలు సంతోషంగా ఉండటం ఏమాత్రం ఇష్టముండదు. ఆ రాజ్యంలో నవ్వడమనేది ఒక నేరం. ఈ సన్యాసులు అక్కడికి వెళ్లి నడివీధిలో పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. కోపంతో ఊగిపోయిన రాజు వారిని బంధించి తన దర్బారుకు పిలిపించాడు. నా రాజ్యంలో నవ్వడానికి ఎంత ధైర్యం! ఇంకొక్కసారి మీ పెదవిమీద నవ్వు కనిపిస్తే మీ తలలు నరికేస్తాను అని గర్జించాడు రాజు. సైనికులు కత్తులు దూశారు. సభలో పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ భయంతో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కాని ఆశ్చర్యం! ఆ సన్యాసులు భయపడలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కత్తిపట్టుకున్న తళారి కళ్లల్లోకి నేరుగా చూసి మునుపటికంటే రెట్టింపు స్వరంతో పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వులో భయం లేదు. కేవలం మరణాన్ని చూసి జాలిపడుతున్న భావన మాత్రమే ఉంది. ఆ ధైర్యాన్ని చూసి తళారి చేతిలో కత్తి జారి కింద పడిపోయింది. ఆ క్రూరమైన రాజుక్కూడా చెమటలు పట్టాయి. చావు భయం కూడా వీళ్లను ఏడిపించలేకపోతోంది. వీళ్లు మనుషులు కారు అని వాళ్ల గొలుసులు విప్పేసి పంపించేశాడు. అవును, సమస్య ఎంత పెద్దదైనా సరే మీ పెదవిపై నవ్వు చెదరకపోతే ఆ సమస్య మిమ్మల్ని చూసి భయపడుతుంది. మరోసారి ఒక గ్రామంలో సర్వస్వం కోల్పోయి అప్పులపాలైన ఒక వ్యాపారి తన జీవితాన్ని ముగించాలనుకున్నాడు. చేతిలో విషం పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఈ ముగ్గురు సన్యాసులు ఆ గదిలోకి వెళ్లారు. వాళ్ళు వాడికి ఎలాంటి నీతివాక్యాలు చెప్పలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు. వాడి ముందు కూర్చుని వాడి కళ్లలోకి చూసి ఎప్పటిలాగే ప్రశాంతంగా చిరునవ్వు నవ్వడం మొదలుపెట్టారు. మొదట ఆ వ్యాపారి కోపమొచ్చింది. నా ప్రాణం పోతుంటే వీళ్లు నవ్వుతారేంటి అనుకున్నాడు. కాని వారి నవ్వులో ఎగతాళి లేదు, ఒక విచిత్రమైన ప్రేమ ఉంది. ఆ నవ్వు చూస్తుండగానే వాడికి తెలియకుండానే వాడి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. అది నెమ్మదిగా పెద్దదైంది. ఆ ముగ్గురు సన్యాసులతో కలిసి వాడుకూడా పగలబడి నవ్వాడు. నవ్వుతూ నవ్వుతూ అలాగే పెద్దగా ఏడ్చేశాడు. వాడి గుండెల్లో ఉన్న భారం, ఒత్తిడి అంతా ఆ కన్నీళ్ల ద్వారా కరిగిపోయింది. విషం సీసాను కిటికీలోంచి బయటపారేశాడు. సమస్య అక్కడే ఉంది. అప్పులు తీరలేదు. కాని ఆ సమస్యతో పోరాడే ధైర్యం ఆ నవ్వు వాడికిచ్చింది. ఆ ఒక్క నవ్వు ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. కాని కాలం ఎవరికోసమూ ఆగదు కదా. ఒకరోజు ఆ ముగ్గురిలో ఒక వృద్ధ సన్యాసి మరణించాడు. ఊరి జనం అనుకున్నారు, పాపం
జీవితమంతా నవ్విన ఈ సన్యాసులు తమ ప్రాణమిత్రుడు చనిపోవడంతో ఈ రోజైనా ఏడుస్తారు అని. కన్నీళ్లతో ఊరంతా అక్కడ చేరింది. కాని ఆశ్చర్యం, అక్కడ సీన్ రివర్స్. ఆ ఇద్దరు సన్యాసులు తమ మిత్రుడి శవం పక్కన నిలబడి మునుపటికంటే పదింతలు గట్టిగా నవ్వుతున్నారు. జనం కోపంతో ఊగిపోయారు. మీ మిత్రుడు చనిపోతే నవ్వుతారా? మీకు పిచ్చా? కొంచెం కూడా బాధలేదా? అని నిలదీశారు. అప్పుడు ఒక సన్యాసి మొదటిసారి నోరు విప్పాడు. మేము ఎందుకు నవ్వుతున్నామో తెలుసా? పందెంలో వీడు మమ్మల్ని ఓడించాడు. మా ముగ్గురిలో ఎవరు ముందు చనిపోతారు అనే పందెంలో వీడు గెలిచాడు. మరణాన్ని చూసి భయపడకూడదు. దాన్ని ఎలా వెక్కిరించాలో వాడు మాకు ముందే నేర్పించాడు. ఇది దుఃఖించాల్సిన సమయం కాదు. వాడు ఈ భూమిమీద తన అద్భుతమైన పాత్రను ముగించి వెళుతున్న వేడుక. సన్యాసి మృతదేహాన్ని చితిపై ఉంచారు. సాంప్రదాయం ప్రకారం బట్టలు మార్చాలని జనమంటే వద్దు, వాడు జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు, వాడి బట్టలు పవిత్రంగానే ఉన్నాయి, పాత బట్టలతోనే కాలుస్తామని ఆ ఇద్దరూ చెప్పారు. చితికి నిప్పంటించారు. మంటలు సన్యాసి శరీరాన్ని తాకగానే ఒక్కసారిగా ఢబ్ ఢబ్ మంటూ పెద్ద శబ్దాలు. ఆకాశం రంగురంగుల బాణసంచా వెలుగులతో నిండిపోయింది. జనం షాక్. ఆ వృద్ధ సన్యాసి చనిపోయే ముందే తన బట్టల్లోపల రకరకాల రాకెట్లు, క్రాకర్స్ దాచుకున్నాడు. మంటలు అంటుకోగానే అవన్నీ పేలి ఆకాశంలో దీపావళి సృష్టించాయి. అతని చివరి సందేశం స్పష్టం: నేను బతికున్నప్పుడు మిమ్మల్ని నవ్వించాను, నా చావుతో కూడా మిమ్మల్ని నవ్విస్తూనే వెళతాను. మరణమనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభమని ఆ మంటల్లో వెలిగే బాణసంచా సాక్ష్యం చెప్పింది. ఆ రోజు ఆ ఊరు మొత్తం ఒక శ్మశానంలో నిలబడి పండుగ చేసుకుంది. మిత్రమా, ఈ కథ విన్నాక కూడా మీ సమస్యలు మీకు పెద్దవిగా అనిపిస్తున్నాయా? మన కష్టాలు కొండంత ఉండొచ్చు, కాని మన నవ్వు ఆకాశమంత ఉండాలి. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా నవ్వుతారు, కాని అన్నీ కోల్పోయి పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు కూడా పెదవిపై నవ్వు చెదరనివాడే అసలైన విజేత. సైన్స్ కూడా ఇదే చెబుతోంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి బలంగా నవ్వితే మీ మెదడులో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మీలో ఉన్న భయాన్ని, ఒత్తిడిని చంపేసి సమస్యతో పోరాడే ధైర్యాన్నిస్తాయి. సమస్యలు మన జీవితంలో కాదు, కేవలం మన ఆలోచనల్లోనే ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీకు నా తరపున ఒక చిన్న ఛాలెంజ్. రేపటి నుండి 3 రోజుల పాటు మీరు ఎవరిని కలిసినా, అది వాచ్మ్యాన్ అయినా, బాస్ అయినా సరే, వారి కళ్లల్లోకి చూసి మనస్ఫూర్తిగా ఓ చిన్న నవ్వు నవ్వి పలకరించండి. మీకేదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా కళ్ళు మూసుకొని ఇది కూడా దాటిపోతుంది అని ఒక్కసారి చిరునవ్వు నవ్వండి. మీరీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే కింద కామెంట్స్లో ఐయామ్ రెడీ అని టైప్ చేయండి. మీ నవ్వు ఈ ప్రపంచాన్ని మార్చకపోయినా మీ ప్రపంచాన్ని మాత్రం ఖచ్చితంగా మారుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీ స్నేహితుడికి షేర్ చేయండి.